విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మోటివేషనల్ స్పీకర్ జానీ కుమార్ గారు మనతోని ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? యా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సార్. ఓకే, మన జీవితంలో వర్క్ రోల్ ఏంటి సార్? అసలు పెద్ద క్వశ్చన్ అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. అసలు జనరల్ గా పని అంటే ఏంటి? జనరల్ గా మనం అందరం అనుకుంటూ ఉంటాం, ఇంట్లో పని చేస్తూ ఉంటుంది, అమ్మ పని చేస్తూ ఉంటుంది, నాన్న పని చేస్తూ ఉంటాడు, ఎన్నో రకాలైనటువంటి వర్క్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఇక్కడ యూత్ కి కావలసినటువంటి వాళ్ళకి సూటబుల్ అయ్యేటువంటి పనిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అదే మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నటువంటి ఒక పెద్ద టాపిక్. పని అంటే ఏంటి, ఎలాంటి పని మనకి సెట్ అవుతుంది, అది ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్. అంటే చాలా మంది పని అనుకుంటే వర్క్ చేస్తుంటారు, ఒకరు అప్ అండ్ డౌన్స్ ఉంటుంటారు. ఏంటిది అసలు పని అనేది ఎవరికి ఎలా సూట్ అవుతుందని ఎలా ఎంచుకోవాలి సార్? మనకి వర్క్ సెట్ అవుతుంది అది అని. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్లోకి వెళ్తాం సార్. రెస్టారెంట్లోకి వెళ్ళిన తర్వాత మన ముందు ఒక మెన్యూ కార్డు పెడతారు. దాంట్లో మనం అన్నీ చూస్తాం. చూసిన తర్వాత మనకి కావాల్సినటువంటి ఒక మంచి ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా. మంచి ఐటమ్ని ఏ బేస్తో సెలెక్ట్ చేసుకుంటారు మీరు? అంటే ఇదివరకు ఎప్పుడు తినని ఐటమ్ అని సెలెక్ట్ చేసుకుంటారా, లేదా ఇది ఈ హోటల్లో బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకుంటారా, లేదా నాకు ఈ ఫుడ్ నేను ఈ రోజు తినాలి అనుకుంటున్నాను, ఇది తింటానని మీరు సెలెక్ట్ చేసుకుంటారా? ఇది ఫేవరెట్, ఇవాళ తిందామని, ఈ రోజు ఫేవరెట్ తిందామని. ఎగ్జాక్ట్లీ మై డియర్ యూత్, నేను మీ అందరికీ ఒక చిన్న సజెస్ట్ చేస్తున్నాను. మన జీవితంలో మనం తినేటువంటి ఫుడ్ కాదు మన కెరీర్ సెలక్షన్ చేసుకోవడం అంటే. ఏ పని పడితే ఆ పని కాదు మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది. నిన్ను పూర్తిగా జీవితంలో నిలబెట్టేటువంటి పనిని నువ్వు టేకప్ చేస్తే దాంట్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది, నీ లైఫ్ సాఫీగా సాగుతుంది. మరి అలాంటి పనిని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనకి తగినటువంటి వర్క్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, ఒకసారి యూత్ అందరూ కూడా ఎలా ఉంటారు అంటే, మామ నాకు మంచి జాబ్ చూపించు, నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అంటారు. ఏం జాబ్ చేస్తారంటే, ఏదున్నా చేస్తా నేను, నాకైతే జాబ్ చూపించు అంటారు. అంటే యువతలో ఎలాంటి భావాలు ఉన్నాయంటే, నువ్వు పని చేయడానికి ఇష్టపడుతున్నావా, లేదా నువ్వు మనీ కోసం కష్టపడుతున్నావా? అర్థమైంది కదా సార్. ఇప్పుడు ఒక పర్సన్ని తీసుకుందాం. ఆ పర్సన్ ఉండి అంటాడు, మామ ఇలా మనకి ఒక ట్రాన్స్పోర్టేషన్లో జాబ్ ఉంది, చేస్తావా అంటారు. ఏ జాబ్ అయినా చేస్తా. ఎంత ఇస్తారు? ఒక 20,000 ఇస్తారు. 20నేనా? కొద్దిగా ఎక్కువ ఉంటే చూడరాదు, పెళ్లి కూడా అయింది, పిల్లలు కూడా ఉన్నారు, రెంట్ హౌస్లో ఉంటున్నా అంటారు. సరే, వేరే దగ్గర ఇంకొక జాబ్ ఉంది, 30,000 ఇస్తారంట, అది కార్ డ్రైవింగ్ చేయాలి అంటారు. ఓకే పర్లేదు చేస్తాను అంటాడు. సో ఇలా ఒక పర్సన్ తనకి ఏది కావాలో డిసిషన్ అనేదే లేదు తన జీవితంలో. ఇలా పనుల కోసం వెళ్తూ ఉంటారు. ఆ వ్యక్తి తన జీవితంలో డౌన్ఫాల్ అవ్వడమే చూస్తాం. ఎందుకు అంటే, ఎక్కడ మనీ ఎక్కువ వస్తే దాంట్లోకి ఆ పనిలోకి జంప్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి పనిలో నువ్వు ఏం చూస్తున్నావు? వర్క్ చూస్తున్నావా, మనీ చూస్తున్నావా? నువ్వు సెలెక్ట్ చేసుకోగానే నీకు లక్షల రూపాయలు రావు. అర్థమవుతుందా అండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయంగానే ఒక పర్సన్కి 1,00,000 రూపాయలు తెచ్చి పెట్టరు. అది మెల్లమెల్లగా దాని ఎక్స్పీరియన్స్తో అయితే కదా నీకు మనీ వచ్చేది. కాబట్టి ఇప్పుడున్నటువంటి యువతంతా కూడా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే, నీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి. నీ మీద అంటే నా మీనింగ్ ఏంటి? నువ్వు ఏ పనికి సెట్ అవుతావు, నువ్వు ఏ పని బాగా చేయగలుగుతావు, ఏదైతే నీ కెరీర్లో మంచిగా నిలబెట్టగలుగుతుంది నిన్ను, అది కదా నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఎవరు ఎక్కడ పనిస్తే అది కాదు కదా. నువ్వు ఇప్పుడు ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకున్నావు, ఒక కోర్స్ కంప్లీట్ చేసుకున్నాం, ఇంటర్మీడియట్లో మనకు ఒక గోల్ ఉంది, డిగ్రీలో మనకు ఒక గోల్ ఉంటుంది, అదంతా పక్కన పెట్టేసి మామ పంజుడు ఏదైతే అది చేస్తాననేటువంటి ధోరణిలో ఇప్పుడు ఒక 70% ఆఫ్ యువత ఉంది అండి ఇప్పుడు. సో కాబట్టి మనకి కావాల్సినటువంటి పనిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఏ పని మనకి సెట్ అవుతుంది, ఏ పని మనకి సెట్ కాదు. ఎగ్జాంపుల్, ఒక చిన్న క్వశ్చన్ అండి. మీరు వాంటెడ్గానే ఇక్కడికి మనం ఈ షూటింగ్ కోసమే వచ్చామా? ఐ మీన్ మీరు యాంకర్ కావాలనుకునే మీరు చదువు ఉంటారా చిన్నప్పుడు?
ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ని అడుగుదాం. మా పేరెంట్ ఒక టీచర్గా ఉన్నారు. మీరు చదువుకునేటప్పుడు మీరు టీచర్ కావాలనే ఉద్దేశంతోనే మీరు చదివారా, లేదా ఏ ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ కావాలని దారి తప్పి వేరే పనులలోకి వచ్చారా? ఇప్పుడున్నటువంటి వాళ్ళని చాలామందిని అబ్జర్వ్ చేయండి. అసలు మీరు ఏం కావాలని చదువుని స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఏం అయ్యారు అంటే, నేను అసలు ఐఏఎస్ అవుదాం అనుకున్నా, మస్తు చదువుతుంటే మా క్లాస్లో అసలు కిరాక్ ఫ్రెండ్స్ ఉంటుండే, ఎందుకో తెలియదు కానీ నా దరిద్రం కొద్దీ ఇంటర్మీడియట్లోకి రాగానే చదువు మొత్తం సంకనాకిపోయింది. ఇంకా డిగ్రీలోకి వచ్చిన తర్వాత మొత్తం పోయింది, ఇదిగో ఇప్పుడు నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నా అంటారు. అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి పని ఏదో మిస్ అయిపోయింది, ఇప్పుడు వేరే పనిలోకి జాయిన్ అయ్యావు. ఈరోజు ఈ యువతకి నువ్వు మైండ్లో ఫిక్స్ అయినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, అది మనం ఈరోజు డిస్కస్ చేసేద్దాం పూర్తిగా. ఇంకా ఓకే ఓకేనా సార్? ఓకే సార్.